మనిషిని వాసనా బలం పట్టుకుని ఉంటుంది. వాసనా బలము అన్న మాట మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఉదాహరణ చెప్తాను. నేను ఎప్పుడూ మామిడి పండు తినలేదనుకోండి. మీరు నాకు మామిడి పండు అంటే ఇలా ఉంటుంది, అందులో పీచు ఉంటుంది, అందులో గుజ్జు ఉంటుంది, అది రసం ఉంటుంది, దాన్ని మీరు ఇలా గట్టిగా పట్టుకుంటే చిట్లుతుంది, అందులోంచి తీయటి రసం వస్తుంది, దాన్ని నోట్లో పట్టుకు చీకుతుంటే ఆ పీచులోంచి తీయటి రసం వస్తే ఎంత బాగుంటుందో, ఎంత చెప్పినా నాకేమనిపిస్తుంది, ఏమో అనిపిస్తుంది. నాకో మామిడి పండు ఇచ్చారనుకోండి, నేను తిన్నాను అనుకోండి, నా మనసు ఆ అనుభవాన్ని దాచుకుంటుంది. మామిడి పండు అంటే ఇలా ఉంటుంది, మామిడి పండు వాసన ఇలా ఉంటుంది, మామిడి పండు రుచి ఇలా ఉంటుంది. రుచి అంటే అనురక్తి, వాసన అంటే దాని అనుభవం. రుచి అన్న మాటకు అర్థం దాని యొక్క రుచి అని కాదు, రుచి అంటే అనురక్తి అని. వాసన అంటే